నేను తప్పు చేయలేదు, అరెస్టు చేసుకుంటారా చేసుకోండి, నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని కేటీఆర్ ప్రతి ప్రెస్ మీట్లో సవాల్ చేస్తున్నారు. నిన్నటి వరకు ఆయనపై ఫార్ములా ఈ కేసుకు సంబంధించి అంశంలో అరెస్టు ఉండవచ్చని అనుకున్నారు, కానీ అలాంటి ప్రయత్నం జరగలేదు. ఇప్పుడు లగ్జరీ కార్ల స్మగ్లింగ్ అంశంపై కూడా తెరపైకి వచ్చింది. బండి సంజయ్ బయట పెట్టారు. దీంట్లో డీలర్ ఇంట్లో ఈడీ సోదాలు చేసింది. ఆయన కార్లు ఎవరికి అమ్మారో బయటకు వస్తుంది. తదుపరి వారి ఇళ్లలో సోదాలు చేయవచ్చు. ఆ జాబితాలో కేటీఆర్ ఉండడమే అసలు విషయం. అయినా తాను తప్పేమీ చేయలేదని విచారణకు వస్తానని కేటీఆర్ సవాల్ చేశారు. కేటీఆర్ ఓ ల్యాండ్ క్రూజర్ కారు వాడుతున్నారు. ఆ కారు కేసీఆర్ లక్కీ నెంబర్ పేరుతోనే ఉంది. కానీ ఆ కారు కేటీఆర్ లేదా కేసీఆర్ పేరు మీద రిజిస్టర్ కాలేదు. ఎట్ హోమ్ హాస్పిటాలిటీ సర్వీసెస్ అనే కంపెనీ పేరుపై రిజిస్టర్ అయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. ఆ కంపెనీలో గతంలో కేటీఆర్ డైరెక్టర్గా ఉన్నారు. ఇప్పుడు ఆయన సతీమణి శైలిమ డైరెక్టర్గా ఉన్నారు. ఆ కారును బషరత్ అలీ ఖాన్ అనే డీలర్ వద్ద సెకండ్ హ్యాండ్ అని చెప్పి కొన్నారు. కానీ ఆ కారు స్మగ్లింగ్ చేసి పన్నులు ఎగ్గొట్టి దేశంలోకి తీసుకువచ్చి అక్రమంగా రిజిస్టర్ చేస్తుందని గుర్తించారు. ఇలాంటి కార్లపై 100% పన్ను ఉంటుంది. 2 కోట్లు దాని వాల్యూ ఉంటే 2 కోట్లు పన్ను కట్టాలి. ఇది మొత్తం ఎగ్గొట్టి అమ్మారు. బషరత్ ఖాన్ను ఈడీ 4-5 నెలల కిందటే అరెస్ట్ చేసింది. ఇంట్రాగేషన్లో ఎవరెవరికి ఎన్ని కార్లు తీసుకువచ్చి ఇచ్చారో గుర్తించారు. అలా కేటీఆర్ వాడుతున్న కారు గురించి వెలుగులోకి వచ్చింది. అయితే ఒక్క కారేనా ఇంకా ఉన్నాయా అన్నది తేలాల్సి ఉంది. ఈ కారు విషయంలోనూ కేటీఆర్ భిన్నంగా స్పందిస్తున్నారు. రేవంత్ సంజయ్ను ఆర్ఎస్ బ్రదర్స్ గా సంబోధిస్తూ తనను అరెస్టు చేయించడానికి ప్రయత్నిస్తున్నారని తాను రెడీ అని అంటున్నారు. కానీ తనపై వస్తున్న ఆరోపణలపై కన్విన్సింగ్ గా సమాధానం చెప్పలేకపోతున్నారు. తప్పు చేయలేదని మాత్రం అంటున్నారు. తనపై చేస్తున్న ఆరోపణల విషయంలో కేటీఆర్ భిన్న వ్యూహంతో ఉన్నారు. తనను అరెస్ట్ చేయడం లేదా కాబట్టి తప్పు చేయలేదని స్వయంగా సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారు. నిజానికి ఆయనపై చర్యలు తీసుకోకపోతే ప్రజలు కూడా ఇలాగే అనుకునే అవకాశం ఉంది. ఇప్పటికైతే అరెస్ట్ చేస్తే ప్రజల్లో సానుభూతి వస్తుందని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.